ప్రభుత్వ అధికారులు, సిబ్బంది సహా ప్రజలందరూ రోడ్డు భద్రతా నియమాలు తప్పక పాటించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి ఆదేశించారు. వనపర్తి జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా అధికారుల చేత రోడ్డు భద్రతా ప్రతిజ్ఞా కార్యక్రమం నిర్వహించారు. జిల్లా రవాణా శాఖ అధికారి మానస ఆధ్వర్యంలో అధికారులందరి చేత రోడ్డు భద్రతా ప్రతిజ్ఞ చేయించారు. అందరూ రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తామని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జనవరి నెలను జాతీయ రోడ్డు భద్రతా మాసంగా ప్రకటించిన నేపథ్యంలో ప్రతిరోజు రోడ్డు భద్రతపై విభిన్న అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా అందరికీ రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు జనవరి 8వ తేదీన ఐడిఓసి నుంచి భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ ర్యాలీలో అధికారులు, యువత, ప్రజలు హెల్మెట్ ధరించి పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రతిజ్ఞ కార్యక్రమంలో అదనపు కలెక్టర్, స్థానిక సంస్థలు సంచిత్ గంగ్వార్, అదనపు కలెక్టర్ రెవెన్యూ వెంకటేశ్వర్లు, ఆర్డీఓ సుబ్రహ్మణ్యం, జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 10th January poster making competition for students of 9th to 12th class, and on the spot felicitation of riders wearing helmets and following road safety rules by SP, collector and ACLB everyone. 16th roju nukkad natak on road safety at Vanpatti bus stand and also health camp by DMHO. 17th January nukkad natak on road safety at Pepper bus stand and also health camp. 18th January in Vanaparthi district last 164 deaths. Vanaparthi jillalo 164 deaths because of road accidents, fatal accidents, 164 deaths. Last year we had about 145 deaths. So in India every 4 minutes ki one person is dying because of road accidents. And then only deaths చెప్తున్నా, ఇంకా పర్మనెంట్ డిసెబిలిటీస్, శారీరకంగా మానసికంగా వచ్చే ఇవన్నీ కూడా లాస్ ఆఫ్ యువర్ నియర్ అండ్ లవ్డ్ వన్స్, దట్ ఈస్ అడిషనల్ బర్డెన్ టు ద ఫ్యామిలీ అండ్ ద ఫ్రెండ్స్. సో దిస్ రోడ్ సేఫ్టీ అనేది మన దిస్ ప్రెవలెంట్ ఎవ్రీవేర్, బట్ మన సిటీలో, మన డిస్ట్రిక్ట్ లో కొద్దిగా విచ్చలవిడిగా ఉంటుంది. సో దిస్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. ప్లీజ్ పాస్ ఆన్ టు యువర్ సబార్డినేట్ ఆఫీసర్స్. ఇట్ ఈస్ ఓన్లీ 2 minutes పని. మాకు కూడా బయట ఫోటోలు తీసుకుని ఫైన్ వెళ్ళామా? సో ఏమి చేసినా, మీరు ఎంత చేసినా కూడా నేను హెల్మెట్ వేసుకోను, ఇట్లా ఎవరైనా ఉంటే నేను డిసిప్లినరీ యాక్షన్ కూడా ఇన్వైట్ చేస్తాను. సో ప్లీజ్ టెల్ యువర్ సబార్డినేట్స్ అండ్ యువర్ ఆఫీసర్స్ అందరికి కూడా దట్ హెల్మెట్స్ ఈజ్ మ్యాండేటరీ. వాళ్ళ బైక్ నడపాలంటే హెల్మెట్ వేసుకోవాలి. హెల్మెట్ వేసుకోకుండా వస్తే మాత్రం ఫైన్ పడుతుంది. తర్వాత ఇంత ఇన్సిస్ట్ 2 సార్లు 3 సార్లు అంటే బైక్ సీజ్ చేపిస్తాం, మళ్ళీ వాళ్ళ మీద యాక్షన్ కూడా ఉంటుంది. మనం జిల్లా అధికారులు స్థాయిలో ఉండి, మంచి గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉండి మనం కూడా ఇది చేయకపోతే హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ పబ్లిక్ టు ఫాలో దిస్? సో ఇట్ వాస్ వెరీ ఎంబారసింగ్. బయట ఈ రోజు మేము చూస్తుంటే అందరూ బయట పార్క్ చేసుకుని నడుచుకుంటూ వస్తున్నారు. సో ఇన్ అదర్ ప్లేసెస్ ఆల్సో సేమ్ థింగ్ హ్యాపెన్స్. ఒక ఆఫీస్ లో మీ సేవా సెంటర్ ఉండే అంట, ఇట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నా ఆ మీ సేవా సెంటర్స్ వెళ్ళిపోయారు. సో ప్లీజ్ దయచేసి చెప్పండి, దిస్ ఇస్ వెరీ సీరియస్ మ్యాటర్. హెల్మెట్స్ అనేది వేసుకోవాలి. ఫైన్ ఏదో మేము ఇట్ ఈస్ నాట్ ఫర్ ఫన్, మాకు ఫైన్ వేస్తే మళ్ళీ వస్తుంది, ఇన్ని ఫైన్ వేస్తామని మేము చూపించవచ్చు. బట్ ఇట్ ఈస్ ఫర్ యువర్ ఓన్ సేఫ్టీ అండ్ ఫర్ యువర్ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్. అది మీకు ఎవరన్నా వన్స్ యూ లూజ్ సమ్వన్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ, యూ విల్ అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దట్. సో ప్లీజ్ మీ వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి, మీ ఆఫీసర్స్, ఫర్ ఎగ్జాంపుల్ డిక్యూ గారు ఉన్నారు, మీ సెక్రటరీస్ అందరికీ చెప్పండి. వాళ్ళు ఇక్కడికి రారు, బట్ వాళ్ళ జనరల్ ఆఫీసర్స్ కి వాళ్ళు కమ్యూట్ చేస్తూ ఉంటారు ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి. నేషనల్ హైవే మీద తక్కువ యాక్సిడెంట్స్ జరిగినాయండి, మన ఇంటర్నల్ రోడ్స్ మీద ఎక్కువ యాక్సిడెంట్స్ జరిగినాయి యాజ్ పర్ ద ప్రీవియస్ ఇయర్స్ డేటా. సో ప్లీజ్ బీ వెరీ వెరీ కేర్ఫుల్. అండ్ ఈ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మంత్ లో ఇప్పుడు ఆర్టీఓ గారు చెప్పినట్టు ఏసీఎల్బీ గారు, జేసీ గారు, మేమందరం కూడా పార్టిసిపేట్ అవుతాం. ఎస్పీ గారు ఎవ్రీడే సమ్మర్ అయితే అవేర్నెస్ కూడా అట్లానే జరగాలి. సో మీరు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయాలని కోరుతున్నాను. యూ కెన్ కమ్ విత్ యువర్ బైక్స్. మార్నింగ్ ఒకటి 2K రన్ ఉంటుంది. ఆఫీసర్స్ అందరు కూడా దయచేసి దీనిలో పార్టిసిపేట్ చేయాలి. మీ సబార్డినేట్స్ కూడా చెప్పండి. సో దట్ దీస్ యాక్టివిటీస్ ఆర్ కండక్టెడ్ ఆన్ అ బిగ్ స్కేల్ అండ్ అట్లీస్ట్ మన జిల్లాలో సమ్ రెస్పాన్సిబిలిటీ ఇస్ టేకెన్ అప్. తర్వాత దీనికంటే భద్రతకు సంబంధించిన అన్ని విషయాలపై నేను శ్రద్ధ చూపుతున్నానని ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తాను. ప్రయాణికులందరికీ కూడా భరోసా ఇస్తాను. నేను రహదారి భద్రత పట్ల
చేస్తాను. ఇతరులకు అవగాహన కల్పించేలా సహాయం చేయడానికి నేను ఎల్లప్పుడూ ప్రయత్నిస్తాను మరియు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన మరియు సురక్షితమైన నిరంతరం సహకరిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను.